హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉండే కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 50 గ్రాముల చింతపండు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకొని చింతపండుని ఉడికించుకుందాము. చింతపండు ఉడికితే పచ్చడి అనేది నిలవ ఉంటుంది. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, చింతపండు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము పక్కన పెట్టుకొని. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. మెంతులు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈవెన్గా. మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకొని పక్కన బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. అది కూడా నీట్గా కడిగి వాష్ చేసిన కరివేపాకు, తడి లేకోకుండా చూసుకొని వేసుకోవాలి. కరివేపాకుకి చెమ్మ అనేది లేకోకుండా నీట్గా ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. లేతగా ఉన్న కరివేపాకు తీసుకుంటే పచ్చడి అనేది టేస్ట్గా ఉండదు. ముదిరిన కరివేపాకు తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా మొత్తం వేసుకొని మూత పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా. మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, కరివేపాకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని 1/2 స్పూన్ పసుపు, అలాగే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసుకొని, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము పచ్చడికి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తాలింపు ఫ్రై అయింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము. తాలింపు మొత్తం కలిసేలాగా పచ్చడి మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకుంటూ ఉండాలి. మన పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. వేడన్నంలో కరివేపాకు పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.